హలో ఫ్రెండ్స్, నా పేరు ధర్మరాజు. నేను మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నా. ఇట్ ఈజ్ ఈజియర్ టు ఫర్గివ్ ఎన్ ఎనిమీ దెన్ టు ఫర్గివ్ ఎ ఫ్రెండ్. అంటే మన స్నేహితుడిని క్షమించడం కంటే శత్రువునే క్షమించడం చాలా తేలిక. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, శత్రువు అనే వ్యక్తి మన యొక్క ఫెయిల్యూర్నే కోరుకుంటాడు, మన యొక్క వినాశనాన్నే కోరుకుంటాడు. మనం మంచుకుంటే చూడలేడు, అందుకే శత్రువు అయ్యాడు. అవునా? అంటే మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు ఎప్పుడు అదే పని. అందుకే మనం అంత తొందరగా క్షమించగలం. కానీ మిత్రుడనే వ్యక్తి మన గురించి ఇతరుల దగ్గర తప్పుగా మాట్లాడినా లేదా మనల్ని మోసం చేసినా మనం అంత తొందరగా ఆ, దాన్ని తట్టుకోలేము. అంటే చాలా బాధపడతాం. ఎందుకంటే నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఫర్గివ్ దెమ్. వాళ్ళని క్షమించడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఇట్ ఈజ్ ఈజియర్ టు ఫర్గివ్ ఎన్ ఎనిమీ దెన్ టు ఫర్గివ్ ఏ ఫ్రెండ్ అని చెప్పుకుంటాం. అయితే దీనిలో మనకి ముఖ్య విషయం ఏంటంటే, మనల్ని నమ్మిన వ్యక్తిని మనం ఎప్పుడూ మోసం చేయకూడదు. ఒకవేళ చేస్తే రిలేషన్లో ఉన్నంత కాలం అతడు బాధపడే వ్యక్తి ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అందుకే మనల్ని నమ్మిన వ్యక్తిని కానీ లేదా మనం నమ్మిన వ్యక్తి కానీ మోసం చేయకూడదు. థ్యాంక్ యూ.